గల్ఫ్ దేశమైన సౌదీలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ తేడాలు వస్తే తల తెగ్గి పడడం మాత్రం పక్కా. మనకు చిన్న చిన్న తప్పులు అనిపించే వాటికి కూడా సౌదీలో మరణ శిక్ష తప్పదు. దానికి కారణం అక్కడ కఠినమైన షరియత్ చట్టాలను అమలు చేయడమే కాకుండా రాచరిక పాలన కొనసాగడం కూడా కారణం కావచ్చు. ఇలా కఠిన శిక్షలు ఉండడం వల్ల ఈ సౌదీలో నేరాలు చాలా తక్కువ ఉంటాయి. చాలా కఠినంగా చట్టాలను అమలు చేయడం వల్లనే క్రైమ్ రేటు తక్కువ ఉంటుంది కావచ్చు. అలాంటి సౌదీలో కొన్ని తప్పులు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనట. ఎలాంటి తప్పులకైనా సరే మరణమే సమాధానమట. అంటే అదేదో మన దేశంలో మాదిరి కూర్చోబెట్టి బాగా మేపి ఏ సంక్రాంతికో ఉగాదికో చివరి కోరిక తీర్చి ఊరేస్తారనుకునేరు. అలా ఉండదు సుమా. ఇక్కడ బహిరంగంగా తల నరకడమో, బహిరంగంగా ఉరి తీయడమో, లేక రాళ్లతో కొట్టి చంపడం లాంటివి చేస్తారు. ఎక్కువ మరణ శిక్షలను విధించిన దేశంగా కూడా సౌదీకి ఓ రికార్డు వచ్చేసింది. 2015లో 158 మందిని, 2016లో 154 మందిని, 2017లో 146 మందిని, ఏకంగా 2018లో 149 మందిని, 2019లో 184 మందిని నడి రోడ్డులో నరికేశారంట. వామ్మో, వింటుంటేనే ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అదే అక్కడ తప్పు చేసినోడికి శిక్ష పడే కంటే ముందే హార్ట్ అటాక్ వస్తుంది కావచ్చు. మనకు హోటల్లో వెయిటర్లు మెనూ ఇచ్చినట్టే సౌదీ రాజ్యాంగం మరణ శిక్షణ లిస్ట్ ఇచ్చేస్తుందట. అలా ఏ తప్పులకు తల నరికేయాలనేది ముందే డిసైడ్ అయి ఉంటుందన్నమాట. ఆ లిస్టులో ఏది ఎంచుకున్నా డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళడం ఖాయం. ఇంతకీ ఆ లిస్టులో ఏమున్నాయో ఒకసారి తెలుసుకోండి. సౌదీలో ఇస్లాం మతం నుంచి వేరే మతంలోకి మార్చడానికి ట్రై చేస్తున్నారని తెలిసిన ఖేల్ ఖతం. అంతేనా, దేశద్రోహం కేసు అంటే దేశ రహస్యాలను శత్రు దేశాలకు చెప్పినా కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇస్లాం ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. అంటే హోమోసెక్సువాలిటీ, లెస్బియన్, గే లక్షణాలు ఉన్న వారికి కూడా అందరి ముందు ఉరితీస్తారు. దేశ రహస్యాలను శత్రువులకు చెప్పిన మరణ శిక్ష అస్సలు తప్పదు. హత్యకు మాత్రం ఆ దేశంలో ఒక వెసులుబాటు ఇచ్చింది. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించి వదిలేస్తే అలాంటి టైంలో నిందితుని రిలీజ్ చేస్తారట. క్షమాభిక్షకు ఇస్లాంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక సౌదీలో ఎవరైనా అత్యాచారం చేస్తే వాళ్ళు దేన్ని చూసుకొని రెచ్చిపోయారో దాన్ని అందరి ముందరే కోసిస్తారట. వామ్మో, మామూలుగా లేదు కదా శిక్ష. ఇక పక్కా ఇస్లాం దేశమైన ఏ చిన్నపాటి ఉగ్రవాదాన్ని అస్సలు సహించదు. ఉగ్ర కదలికలు కనిపించినా దయాదాక్షిణ్యాలు లేకుండా మట్టు పెట్టేస్తారట. డ్రగ్స్ అనేది సౌదీలో నిషేధం. ఒకవేళ ఎవరైనా సప్లై చేసినా, ఉపయోగించినా, అమ్మినా, కొన్నా వాళ్లకు అదే లాస్ట్ డేట్ అన్నమాట. ఇతర మతాల వాళ్ళు ఒకవేళ ఇస్లాంను దూషిస్తే వాళ్ళకు కూడా ఉరి శిక్ష విధిస్తారు. ఏ చిన్న దారి దోపిడీ, దొంగతనం చేసినా కూడా ఉరితాడు సిద్ధంగా ఉంటుందట. అలా అయితే మన దేశంలో ఇలాంటివి ఎన్ని కేసులు ఉన్నాయో. వ్యభిచారం విషయంలోనూ సౌదీ అరేబియా చాలా కఠినంగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళను కొరడాతో కొట్టి చంపితే పెళ్ళైన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇక మంత్ర విద్యలు నేర్పుతామని ప్రచారం చేసినా, చేతబడి, బాణమతి వంటివి ట్రై చేసినా అలాంటి వాళ్ళకు నూకలు చెల్లిపోయినట్టే. సౌదీ అరేబియా ప్రభుత్వం లిస్ట్ చేసిన ఏ శిక్షలైనా సరే గర్భవతులు, చిన్నపిల్లలు, స్త్రీలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళను వదిలిస్తుంటారు. వామ్మో, మామూలుగా లేవు కదా శిక్షలు. ఈ లెక్కన సగం తప్పులకు మన దేశంలో ఉరి తీసినా సగం జనాభా సగం సంవత్సరాల్లోనే తగ్గిపోతారు కావచ్చు.